కూడి వచ్చిన మీ అందరికి కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు స్తోత్రములు తండ్రి, మహోన్నతుడా, కృపగలిగిన వాడా, మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. సర్వశక్తిమంతుడవయ్యా, సజీవుడవు, జీవము కలిగిన దేవా, మీకు వందనాలయ్యా. ప్రభువా, గడిచిన కాలమంతా ప్రభువా మీ సజీవమైన రెక్కల క్రిందనైనా మమ్మల్ని బలపరిచి అయ్యా భద్రపరిచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా ప్రభువా, మరి ఇదిగో 119వ కీర్తన మూడవ భాగమును వివరించే కృపను నాకు ఇచ్చినందుకు వందనాలు అయ్యా. మీ ఆత్మ సహాయంను దయచేయండి ప్రభువా, మీ ఆత్మ నడిపింపు దయచేయండి. నాతోను నాయన కూడి వచ్చిన బిడ్డలతోను మీరు మాట్లాడి మీ నామమునకు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనగలరని యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. 119వ కీర్తన, ఇది దావీదు గారు రాసిన కీర్తన. ఫస్ట్ భాగము ఆలెఫు, రెండవ భాగము బేతు, మూడవ భాగము గీమెల్. ఈ మూడవ భాగము 17 నుంచి 24 వచనాల వరకు. ఇది మూడవ భాగము. 17వ వచనము చదువుకుందాం. నీ సేవకుడినైనా నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము అని దావీదు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు దేవునికి. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నేను బ్రతుకున్నట్లు నీ దయ నాకు చూపయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. మరి ఆయన నేను ఎక్కువ కాలం బ్రతకాలంటే నాకు ఎక్కువ ధనమియ్యయ్యా, బలమియ్యయ్యా, నేను బ్రతుకుతానని దేవుని అడగట్లేదు, కానీ దేవుని దయను మాత్రం ఆయన కోరుకుంటున్నాడు. మరి నిజంగా దేవుని దయ ఉంటేనే మనం సజీవ లెక్కలో ఉండగలము. దేవుని దయ లేకుండా మనం ఎంత ఆస్తిపాస్తులు కలిగి ఉన్నా, ఎంత చక్కటి ఆరోగ్యం కలిగి ఉన్నా కానీ మనం బ్రతకలేము. ఎంత ఆరోగ్యం కలిగి ఉన్న వారైనా కానీ చూస్తూ చూస్తూ మరణిస్తూ ఉంటారు. యవనస్తులు కానీ ఎవరైనా కొంచెం మంచిగా ఆరోగ్యం ఉన్నోళ్ళైనా ఎక్కువ కాలం బ్రతుకుతారా అంటే లేదు, బ్రతకట్లేదు. ప్రయాణాలు చేస్తూ కూడా యాక్సిడెంట్ల ద్వారా చనిపోయేవారు కూడా ఉన్నారు. మరి బ్రతకాలంటే కేవలము దేవుని కృప మాత్రమే, దేవుని దయ మాత్రమే మనకు కావాలి. మనం కూడా ఏం అడగాలి దేవుణ్ణి? అయ్యా నీ దయ మాకు చూపయ్యా. ప్రతిరోజు మనం ఉదయకాలం లేచి ప్రార్థన చేసుకునేది నా కుటుంబం పట్ల, నా పట్ల మీ దయను చూపండి అయ్యా అని మనం ఎక్కువగా దేవుని అడగాలి. దేవుని దయను, దేవుని కృపను మనం ఎక్కువగా కోరుకునే వారంగా ఉండాలి. కింద మాట, నీ వాక్యంను బట్టి నేను నడుచుకొందును. మరి దేవుడు బ్రతికిస్తే నీ వాక్యమును బట్టి నేను నడుచుకుంటానయ్యా అని దావీదు గారు అంటున్నారు. మరి ఆయన బ్రతికిస్తే మరి మనం ఏం చేయాలి? దేవుని వాక్యానుసారంగా మనం నడుచుకోవాలి. కానీ ఈ బ్రతికిస్తే ఏం చేస్తారు? ఈ క్వశ్చన్ యవనస్తులను అడిగితే ఏం చెప్తారు? దేవుని నిన్ను బ్రతికించి ఆయుష్నిస్తే నువ్వు ఎలా జీవిస్తావంటే, నేను ఈ లోకంలో ఉన్నాయన్ని నేను ఇంకా మరి అనుభవించాలి, ఇంకా నేను అనుభవించాల్సినవి చాలా ఉన్నాయని యవనస్తులు చెప్తారు. అదే పెళ్ళైన వాళ్ళని అడిగితే మా పిల్లల్ని బాగా చదివించుకోవాలి, వారికి మేము ఆశలు సమకూర్చాలి, వారికి మంచి భవిష్యత్తుని ఇవ్వాలి అని అంటారు. అదే పెద్ద వయసు వాళ్ళని అడిగితే ఈ క్వశ్చను, ఇంకా మనవరాల పెళ్ళిళ్ళు మేము చూడాలి, వాళ్ళ పిల్లలు మేము ఎత్తుకోవాలని ఆశ కలిగి ఇట్లా లోకానుసారమైన ఆశలతోటి మరి మనం ఉంటాము. ప్రతి ఒక్కరికి ఉండేటి ఈ ఆశ. కానీ దావీదు ఏమంటున్నాడంటే ఇక్కడ, నన్ను బ్రతికిస్తే నేను నీ వాక్యమును బట్టి నడుచుకుంటానయ్యా అంటున్నాడు. మనం కూడా అంతే. మరి దేవుడిచ్చిన ఈ జీవితాన్ని బట్టి మనం ఆయన వాక్యానుసారము నడుచుకునే వారంగా ఉండాలి. ఎప్పుడు మనం ఈ లోక సంబంధమైన వాటి కొరకే ఆశపడుతూ లోకానుసారమైన మనం ఆ కోరికలతోనే జీవించకుండా మరి దేవుని వాక్యానుసారంగా జీవించాలనే ఆశ కూడా మనకి ఉండాలి. 18వ వచనంలో, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరవమయ్యా అంటున్నాడు. మరి ఇక్కడ దావీదు గారు ఏ కన్నుల గురించి మాట్లాడుతున్నారు? ఆత్మీయ కన్నులు. మన ఆత్మకి కన్నులు ఉంటాయి, చెవులు ఉంటాయి, స్పర్శ ఉంటుంది. అదా తెలుసా మీకు అందరికీ? మరి చెవులు ఎట్లుంటాయి అంటే మన ఆత్మకి మనం ఏదైనా తప్పుడు మార్గంలో నడుస్తున్నప్పుడు, మనం ఏదైనా తప్పుగా మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు వెళ్తున్నది సరైన మార్గం కాదు, నువ్వు మాట్లాడేది సరైనది కాదని ఆ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేది అది మన ఆత్మ సంబంధమైన చెవులకి
వినపడుతుంది. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేది మన చుట్టుపక్కల ఉన్న వారికి ఎవరికి వినపడదు. అది మన చెవులకు కూడా వినపడదు, కానీ మన ఆత్మ సంబంధమైన చెవులకి వినపడుతుంది. మరి స్పర్శ ఎట్లుంటుంది అంటే మన ఆత్మకి, మరి మనం దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు ఆరాధన చేసేటప్పుడు కానీ, ప్రార్థన చేసేటప్పుడు కానీ, లేదా ఎవరైనా గృహ కూడికల్లో మనం వెళ్ళినప్పుడు కానీ అక్కడ దేవుడి స్పర్శను మనం చూడగలం. దేవుడి స్పర్శను చూడగలం, దురాత్మల అక్కడ ప్రభావాన్ని కూడా మనం గ్రహించగలం. అట్లా ఆత్మ సంబంధమైన మరి మనకి చెవులు ఉంటాయి, స్పర్శ ఉంటుంది, మనోనేత్రాలు కూడా ఉంటాయి. మనోనేత్రాలు ఎలా వెలిగించబడతాయి అంటే, సిరియా రాజు ఎలీషా ప్రవక్త గారిని మరి బంధించి తీసుకురమ్మని తన సైన్యాన్ని పంపిస్తాడు కదా. గుర్రములను రథములను సైన్యాన్ని పంపించినప్పుడు మరి ఆ దైవజనుడు ఉన్న పట్టణము చుట్టూ ఆ సైన్యము చుట్టుముట్టు ఉంటుంది. అప్పుడు ఆయన పనివాడు పెందలకడ లేచి చూస్తాడు. సైన్యం అంతా పట్టణము చుట్టూ ఉండుట చూసి దైవజనుడి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, అయ్యా ఏంటి మన పరిస్థితి, మన చుట్టూ సైన్యం ఉన్నదని చెప్తాడు. అయితే దైవజనుడు ఏం భయపడకుండా, నువ్వు భయపడకము, ఆ సైన్యము కంటే మన చుట్టూ ఉన్నవారు గొప్పవారు అంటాడు అని ఏమని ప్రార్థన చేస్తాడంటే, దేవా దయచేసి వీడి కన్నులు తెరువమని ప్రార్థన చేస్తాడు. ఆయన అట్లా ప్రార్థన చేయంగానే ఆ యొక్క పనివాడి కన్నులు తెరవబడతాయి. అప్పుడు దైవజనుడి చుట్టూ పర్వతము, మరి అగ్ని రథములు, గుర్రములు ఉండుట పనివాడు చూస్తాడు. అట్లా మనోనేత్రాలు కూడా అట్లా వెలిగించబడ్డప్పుడు మరి మనకు కూడా కొన్ని పరిస్థితులు కనపడతాయి. ఎట్లా అంటే, మనం శ్రమలలో ఉన్నప్పుడు లోకానుసారమైన వారికి మనం భయపడం. అయ్యో ఏమైపోయిద్దో ఏమో, ఈ పరిస్థితుల నుంచి మనం ఎలా దాటగలమనే భయం మనకు ఉండదు. మనకి ఆత్మ సంబంధమైన నేత్రాలు తెరవబడినప్పుడు కష్టాల్లో కూడా, బాధల్లో కూడా దేవుడు మనతో ఉండటం మనం చూస్తాం. ఈ సమస్య నుంచి ఎట్లయినా దేవుడు మనల్ని విడిపించగలడు, ఈ సమస్యలో దేవుడు నాకు తోడుగా ఉన్నాడనే మన ఆత్మీయ నేత్రాలతో మనం చూడగలుగుతాం. అట్లా మన ఆత్మ సంబంధమైన నేత్రాలు వెలిగించబడాలి. ప్రార్థన చేసుకోవాలి మనం కూడా, మా ఆత్మీయమైన నేత్రాలు వెలిగించయ్యా, మేము కూడా మరి ధర్మశాస్త్రంలో ఉన్న సంగతులను మేము మరి చూడాలని మనం ప్రార్థన చేసుకోవాలి. ధర్మశాస్త్రంలో చాలా గొప్ప విలువైన జ్ఞానం ఉంటుంది. మనం ఏదో పైకి చదువుకుంటూ మనం వెళ్తాం, కానీ ఇందులో చాలా వెలకట్టలేని జ్ఞానం. ఆ జ్ఞానం ఎవరికి మరి తెలిసిద్దంటే మనోనేత్రాలు వెలిగించబడిన వారికే తెలిసిద్ది. మరి సేవకులు ఒక్క వచనం తీసుకొని గంటల ప్రసంగాలు చేస్తారు. అట్లా మనం చెప్పలేము, ఎందుకంటే అది వాళ్ళ మనోనేత్రాలు వెలిగించబడి దేవుడు వాళ్ళకి ఇచ్చిన జ్ఞానము చొప్పున వాళ్ళు చెప్పగలుగుతారు. అందుకే మనం కూడా దేవుణ్ణి అడగాలి, మా మనోనేత్రాలు వెలిగించయ్యా, నీ ధర్మశాస్త్రం అందున్న గొప్ప గొప్ప సంగతులు, ఆశ్చర్యమైన సంగతులను మేము తెలుసుకున్నట్లుగా మా మనోనేత్రాలు వెలిగించయ్యని మనం ప్రార్థన చేయాలి. ఈ బైబిల్ గ్రంథము ఒక బాక్స్ లాంటిదంట. ఆ బాక్స్లో మరి విలువైన ముత్యాలు, వజ్రాలు, బంగారము ఉంటాయంట. దానికి ఒక లాక్ ఉంటుంది. ఆ లాక్ ఏంటి? మన మనోనేత్రాలు. మన మనోనేత్రాలతోటి ఆ లాక్ను మనం తెరిచినప్పుడు, ఆ మనోనేత్రాలు వెలిగించబడ్డప్పుడు ఆ లాక్ను మనం తెరవగలుగుతాం. అప్పుడు అందులో ఉన్న విలువైన విషయాలను మనం చూడగలుగుతాం. అందుకని మనం ఎప్పుడు ఈ మన మనోనేత్రాలు వెలిగించమని దేవుణ్ణి అడిగేవారముగా మనం ఉండాలి. 19వ వచనం, నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకము, నేను భూమి మీద పరదేశినయ్యున్నాను, నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకమని దావీదు భక్తుడు ఇక్కడ అంటున్నాడు. మరి ఈ లోకం శాశ్వతం కాదని ఆయనకు తెలిసే ఉన్నది. దావీదు మరి వాక్యాన్ని ఎంతో ప్రేమించేవాడుగా ఉన్నాడు. మరి ఈ లోకం శాశ్వతమైనది కాదు, పరలోకమే మన నిత్య నివాసమని ఆయన ఎరిగి ఉన్నాడు. కనుక మరి ఆయన ఆజ్ఞలను నాకు మరుగుపరచక అయ్యా అంటున్నాడు. ఎందుకు మరుగుపరచొద్దు అంటున్నాడు? మరి ఆయన ఆజ్ఞానుసారంగా మనం జీవిస్తేనే కదా పరలోకం మనం చేరేది. అందుకని ఆజ్ఞలు మరుగుపరచక అయ్యని ఇక్కడ వేడుకుంటున్నాడు. మరి మన పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలంటే ఆయన వాక్యానుసారంగా నడుచుకునే వారంగా ఉండాలి. ఆయన ఆజ్ఞలను మనము ఆచరించే వారముగా ఉండాలి. అందుకని ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు, నీ ఆజ్ఞలను నాకు
మరుగు చేయకము అంటున్నాడు. 24వ వచనము, నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి అంటున్నాడు. మరి ఇక్కడ దావీదు భక్తుడు మరి ఆయన శాసనములను బట్టి సంతోషిస్తున్నాడు. మరి మనం సంతోషిస్తున్నాం ఆయన ఇచ్చిన వాక్యాన్ని బట్టి. మనం చాలా సంతోషించాలి ఆయన ఇచ్చిన వాక్యాన్ని బట్టి. ఎందుకంటే మనకి ఈ వాక్యమే మన పరలోకానికి మనం వెళ్ళాలంటే ఇదే మనకి ఆధారం, ఇదే మనకి మార్గం. మరి ఎప్పుడైనా మనం సంతోషించామా, అయ్యా మాకు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి మీకు వందనాలని ఎప్పుడైనా దేవునికి కృతజ్ఞతలు చెల్లించామా? ఎప్పుడైనా మరి మనం ఈ వాక్యాన్ని బట్టి సంతోషించే వారముగా మాత్రం మనం ఉండాలి. లోకానుసారమైన సంతోషాల్లో మనం జీవిస్తూ ఉంటాం. లోకానుసారమైన సంతోషాలు ఏంటి, ఈ సెల్ ఫోన్లలో ఇప్పుడు మరీ అసలు ఎట్లా రీల్స్ పిచ్చిలో ప్రజలు ఇప్పుడు వాటిలలో సంతోషం వెతుక్కుంటున్నారు. వాళ్ళు ఏదో పిచ్చి పిచ్చి చేస్తే వీళ్ళు చూసి నవ్వుకోవటం, పక్క నవ్వుకోవటం, వాటికి లైక్స్ వ్యూస్ అలాంటి వాటిలో సంతోషం వెతుక్కుంటున్నారు ప్రజలు. కానీ దావీదు భక్తుడు నీ శాసనములు నాకు సంతోషం అంటున్నాడు. అంటే దేవుని వాక్యాన్ని దేవుని వాక్యాన్ని బట్టి ఆయన ఎంతో సంతోషిస్తున్నాడు. మనం కూడా ఆయన వాక్యాన్ని బట్టి సంతోషించే వారముగా ఉండాలి. అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నాయి అంటున్నాడు. దేవుని వాక్యము ఆయనకి ఎంతో ఆలోచనకర్తలై ఉన్నాయంట. మరి మనకి ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, మనకి ఏదన్నా మరి ఇబ్బందులు ఇరుకులు వచ్చినప్పుడు మనం ప్రజల సహాయం కొరకు లేదా ప్రజల ఆలోచన కొరకు మనం వెతుకుతూ ఉంటాం. అయ్యో నేను ఇందులో నుంచి బయటపడాలంటే ఎవరైనా ఒక ఆలోచన చెప్తే బాగుండు, ఎవరైనా ఏదన్నా ఒక మార్గం చూపిస్తే బాగుండు అని మనం ప్రజల వైపు చూస్తాం. కానీ దావీదు భక్తుడు అట్లా కాదు. ఈ వాక్యానుసారముగా ఆయన తెలుసుకుంటున్నాడు. వాక్యము చదివినప్పుడు మనకి ఒక ఆలోచన వాక్యం మనకు చెప్తుంది, ఒక జ్ఞానాన్ని మనకి నేర్పిస్తుంది. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎంత కఠినమైన పరిస్థితుల్లో ఉన్నా, మనుషుల చెప్పే వాటికంటే దేవుడు చెప్పే జ్ఞానం ఇందులో చాలా విలువైనది. మరి దేవుడి జ్ఞానం కోసం మరి మనం ఇందులో మనం చూడాలి. ఆయన ఇచ్చే మరి వాక్యం ద్వారా ఆయన చాలా సలహాలు మనకి ఇస్తూ ఉంటాడు. చాలా మంది మరి దైవజనులు చెప్తున్న వాక్యముల ద్వారా కదా చాలా మంది బలపడుతున్నారు. ఎంత శ్రమలో ఉన్నా, ఎంత ఇబ్బందుల్లో ఉన్నా కానీ వాళ్ళు చెప్పే వాక్యం ద్వారా బలపడుతున్నారంటే మరి ఎందుకని ఆ వాక్యంలో దేవుడు మనకు సలహాలు ఇస్తూ ఉంటాడు. ఈ పరిస్థితిలో ఇలా ఉండు, ఈ పరిస్థితిలో ఇలా ఉండని అట్లా దేవుడు మనకు చెప్తా ఉంటాడు. అందుకని మనకి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఎక్కువగా మనుషుల కాడ కాకుండా ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం ఎక్కువగా వాక్యాన్ని ధ్యానించే వారముగా ఉండాలి. వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడతాడు. ఆ పరిస్థితుల నుండి మనకి ఏదైనా ఒక సలహా ఇస్తాడు దేవుడు మనకి. అట్లా మరి దావీదు భక్తుల్లాగా మనం జీవించడానికి దేవుడు కృప చూపులాగిన మరి చిన్న కీర్తనలు దేవుడు దీవించుగాక.